ఆర్టీసీకి సంవత్సరానికి ఒకవేళ 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనందువలన ఆర్టీసీ ఆ 500 కోట్లు బ్యాంకులో అప్పు తీసుకుంటే ఎంట్రీ ఎన్నిసార్లు రాస్తారండి? ఒకసారి రాస్తామా, 2 సార్లు రాస్తామా? ఒక్క ఎంట్రీ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కడితేనేమో బ్యాంకుకు తిరిగి కట్టేస్తారు. మీరేం చేస్తున్నారు? ఈ 36,000 కోట్లు 2 ఎంట్రీలు డబుల్ ఎంట్రీ చేస్తున్నారు. ఎట్లా చేస్తారు డబుల్ ఎంట్రీ? మీరు సివిల్ సప్లైస్కు, విద్యుత్ సంస్థకు మీరు డబ్బులు కట్టవలసిన అవసరం ఉంది కాబట్టి, మీరు కట్టలేదు కాబట్టి వాళ్ళను పోయి అప్పు తీసుకోమన్నారు. అప్పుడు అప్పు ఒకటే అవుతుంది. మీరేమంటున్నారు? బ్యాంకు అప్పు రాస్తున్నారు, మీరు ఇవ్వవలసినది వేస్తున్నారు. ఎట్లా అవుతుందండి అది? ఎవరు తీయాలండి గుంజీలు? ఇప్పుడు ఏంది గుంజీల పంచాయతీ? నాకు అర్థం కాలే. నెక్స్ట్ మీరేమంటున్నారు? గవర్నమెంట్ గ్యారంటీస్ వాల్యూమ్ 5, 5వ వాల్యూము మీ డాక్యుమెంట్సే కదండి ఇచ్చిండేది, మీరే కదా ఇచ్చిండేది. మీరు ఇచ్చిన గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లాస్ట్ పేజ్కి పోదామండి. లాస్ట్ పేజ్కి పోతే ఎంత వస్తుంది? సెప్టెంబర్ 30 నాటికి 1,51,568 కోట్లు. 1,51,568 కోట్లు. మీ పుస్తకాలను ఎంత చూపిస్తున్నారండి? మీరు కానీ కానీ 1,54,797 కోట్లు. ఎందుకు ఈ తేడా? ఒకటి సెప్టెంబర్ ఎంట్రీ, ఒకటి మార్చ్ ఎంట్రీ. కాబట్టి ఈ ఇంత సింపుల్ పరిస్థితి మీరు ఎందుకు, అంటే మీరు అర్థం నిజంగా కావడం లేదా? మీకు రాంగ్గా చెప్తున్నారా? లేదా అర్థమై కూడా మీరు ఎందుకులో ఒప్పుకుండేదని అంటున్నారా? నెక్స్ట్ అప్పు మేమంటే ఎక్కువ చేసిండేది. ఒక్కసారి 2014-15 నుంచి ఓపెన్ మార్కెట్ బారోయింగ్ అంటే మీరు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకునేది ఒకసారి చూద్దామండి. ఎంత వచ్చింది? 2014-15 మీరు 8.49 అంటే 8.5% మాదిరిగా రౌండ్ ఆఫ్ చేసి చెప్తాను. 8.5% వడ్డీ ప్రకారంగా తీసినారు. 2015-16 మీరు 8.3% వడ్డీగా తీసుకున్నారు. 2016-17 7.5%గా తీసుకున్నారు. 2017-18 7.5%గా తీసుకున్నారు. 18-19 8.5%గా తీసుకున్నారు. దాని తర్వాత మేము కదండి వచ్చిండేది. మేము వచ్చిన తర్వాత 7.5, 8, 7.2, 6.5, 7, 7.8. ఎవరండి తక్కువ రేటుకి తీసుకునేది? అంటే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్లో కూడా మీరు ఎక్కువ శాతం తీసుకున్నారంటే అర్జెంటుగా తీసినందుకే కదా వడ్డీ ఎక్కువ వచ్చినది. మళ్ళీ మాకు చెప్తారు రాజకీయంగా మన ఆర్థికంగా మాకు చిత్తశుద్ధి లేదంట. పెండింగ్ పేమెంట్స్ మీరేమంటున్నారండి? 1,13,244 కోట్లు. ఎక్కడ చూపించండి? మేము చూపించినాం. మేము 2019లో బడ్జెట్ పెట్టినప్పుడు చూపించినాం. ఎట్లా చూపించినామండి? కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,786 కోట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 180 కోట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా శిశు సంక్షేమ శాఖ 264 కోట్లు, అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ 2,378 కోట్లు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 1,088 కోట్లు, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ 2,840. ఇట్లా చూసి 42,183 కోట్లు సుమారుగా ఉన్నాయని చెప్పి మేము చెప్పినాం. మీరు 1,13,000 కోట్లు అని అంటున్నారు. ఎక్కడ? ఊరికే ఫిగర్ చెప్తే ఎట్లా? ఇవన్నీ కలిపి అంటే మీరు పబ్లిక్ అకౌంట్ 80,000 కోట్లు డబుల్ ఎంట్రీ కలిపినారు. మీరు 36,000 కోట్ల సివిల్ సప్లైస్, 34,000 చిల్లర కోట్లు మీరు పవర్ డ్యూస్ డబుల్ ఎంట్రీ కలిపినారు. 1,13,000 కోట్లకు లెక్కచారం లేదు. ఇవన్నీ కలిపి డబుల్ ఎంట్రీలన్నీ కలిపి ఈరోజు 9,45,000 కోట్లు ఉంది. ఇంకా వస్తుంది అంటే ఎంత అన్యాయం అండి. మేము క్లియర్గా చెప్తున్నాం. 6,46,000 కోట్లు అయ్యా ఉండేది అప్పు. దానిపైన గ్యారంటీ ఇవ్వనిది తీసుకుంటే కూడా 7,21,000 కోట్లు వస్తుంది అంతే. ఎక్కడ 9, ఎక్కడ 10, ఎక్కడ 11, ఎక్కడ 12? ఏంటివి ఇవన్నీ పూర్తి అంత అన్యాయంగా? ఇది అర్థం కాక కూడా కాదు, వెరీ సింపుల్గా అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలనుకుంటే వెరీ సింపుల్గా అర్థమవుతుంది. నేను మొన్ననే డోన్కు పోయినాను, మా నియోజకవర్గానికి. నేను కాక మొన్న వస్తూ ఉంటే హైదరాబాద్కు డోన్ నుంచి కర్నూలుకు దాదాపు ఒక అర్ధగంట పడుతుంది జర్నీ. మా సమీప బంధువు ఉన్నాడనమాట, అంటే నా కొడుకు వరుస అవుతాడు. నేను వేరే వాళ్ళు అడిగి ఏంది సబ్జెక్ట్ అసెంబ్లీలో జరిగిందంటే నేను వాళ్ళకి చెప్తూ ఉంటే బుక్ చూసి చెప్పి ఇదంతా డబుల్ ఎంట్రీలు అంటుంటే కర్నూలు చేరేటప్పటికి అర్ధగంట లోపల ఆ పిల్లోడు ఏమన్నాడు తెలుసునండి? చిన్న ఇది ఎట్లుంది తెలుసునా అన్నాడు. ఎట్లా అంటే ఒక భర్త భార్యకు ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి కొడుకుకు పాకెట్ మనీ కింద దాంట్లో 5,000 ఇవ్వమని చెప్పి తీరా ఇంటికి పోయినాక నీకు 30 కదా ఇచ్చినది అంటే భార్య ఉండి 30 కాదండి 25 అంటే 25 నీకు 5 కొడుకు కదా ఇచ్చినది అని. అంటే ఒక పిల్లోనికి అర్ధగంట జర్నీ కారులో కూర్చొని నేను మాట్లాడిన అకౌంట్స్ అన్ని కలిపి అంత శుభ్రంగా అర్ధగంటలో అర్థం చేసుకుంటే మీకు అర్థం కాదండి? ఇది ఎవరికి అర్థం కాదా? మీకు అర్థం కాదు.
మాజీ ఆర్థిక శాఖ మంత్రికి అర్థం కాదు, 5 ఏళ్ళు చేసినాడు. ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రికి అర్థం కాదు. ఎంత అన్యాయంగా అండి ఇది. ఇది కాక నెక్స్ట్ ఏమంటారండి, కాక్కు కూడా లెక్కలు ఇవ్వలేదంట. కాక్కు ఇవ్వలేదండి లెక్కలు. కాక్కు లెక్కలు ఇవ్వకుంటే ఈ కాగ్ రిపోర్ట్లు ఎట్లా వచ్చినాయండి ఇవి? కాగ్ రిపోర్ట్లు మీరు ఎట్లా టేబుల్ చేసినారు? మేము లెక్కలు ఇవ్వకుంటే మీరు ఎట్లా టేబుల్ చేస్తారు? అంటే కాక్కు లెక్కలు ఇవ్వాలన్నా? తీసుకుంటారు వాళ్ళు. మనం వాళ్ళే ఆడిట్ చేసేది, వాళ్ళే అకౌంట్ చేసేది వాళ్ళే. వాళ్ళకి మనం ఇచ్చేది ఏముంటుంది, వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మనకేమైనా డౌట్లు ఉంటే వాళ్ళని అడిగిపించుకుంటాం.